నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైనట్లే. 8వ రౌండ్లో దాదాపు 23,000 ఓట్ల మెజార్టీతో ఇప్పుడు అత్యధిక మెజార్టీతో దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు ప్రజెంట్గా జూబ్లీహిల్స్లోని యూసఫ్గూడలో పార్టీ ఆఫీస్ దగ్గర ఇక్కడ మెయిన్ రోడ్ ఇదంతా మొత్తం ట్రాఫిక్ ఎట్లా ఉందో చూసుకోండి. పోలీసు వాళ్ళు బారికేడ్లు మనం 1517 పిల్లర్ దగ్గర కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలు అభిమానులు నవీన్ యాదవ్ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ వచ్చి మొత్తం అభినందిస్తున్న పరిస్థితి ఉంది. లోపల డీజే కూడా నడుస్తుంది. చాలా ఉధృతంగా అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలు చేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అందులో భాగంగా చాలామంది ఆ బీఆర్ఎస్కు ఎడ్జ్ ఉందని గతంలో చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ను నిజం చేస్తూ 100% బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తున్న పరిస్థితి 100% కనిపిస్తుంది. మన కార్యకర్తలు కూడా వస్తున్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నారు మన కార్యకర్తలు. మొత్తం అసలు ఒక సంబరాలు చురైనా మొత్తం డీజేలు మొత్తం ఎక్కడికక్కడ సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి ఉంది. మన దగ్గర కార్యకర్తలు కూడా కొందరు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఎట్లుంది నవీన్ అన్న గెలుపు ఖాయమైనట్టే. దాదాపు 8వ రౌండ్లో 23,000 ఓట్ల మెజార్టీతోటి దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇక్కడ నేను ఎట్లా ఫీల్ అవుతాను, బిఫోర్ దట్ మేము ఎలక్షన్ ముందర మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో మా సంస్థ ద్వారా ప్రగతి పొలిటికల్ పార్టీ ద్వారా కేకే కానీ ఇంకా అనేక సంస్థలు కానీ ఏం చెప్పినా మేము అందరికీ తెలుసు. మేము బిఫోర్ దట్ నవీన్ అన్నకి 17,000 నుంచి 27,000 లోపు విన్ అవుతారని చెప్పినాం. మేము అదే రిపోర్ట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత నేను టికెట్ డిక్లేర్ అయింది. మేము 3వ తారీఖుని ఇచ్చినాం, దాని తర్వాత డిక్లేర్ అయింది. ఇంటెలిజెన్సీగా మేము వర్క్ చేసినాం. దాని తర్వాత ఇక్కడ మేము గ్రౌండ్ లెవెల్లో 25,000 శాంపుల్స్ తీసిన తర్వాత అన్నకి డిక్లేర్ చేసింది 19,000 నుంచి 27,000 లోపు మీరు విన్ అవుతున్నారు అని చెప్పినాం. అదే విషయం నవీన్ అన్నకు కూడా తెలుసు. అంటే మేము ఆల్రెడీ ఇచ్చిన శాంపిల్ కంటే ఇప్పుడు ఎక్కువ శాతం మెజార్టీ వస్తున్నట్టు. దీన్ని కూడా మీ అందరికీ కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. శాంపుల్స్ ఇన్ ద సెన్స్ ఒక కుటుంబాన్ని మనం కనుక టచ్ చేస్తే సేమ్ అభిప్రాయమా లేదా? అదే ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో నేను కనుక చెప్తే మీ ఇంట్లో మీ ఒక పర్సన్ నేను టచ్ చేస్తే 3-4 ఓట్లు ఉంటాయి. 25,000 తీసామంటే ఆల్మోస్ట్ 75,000 to 80,000 ఓట్లు మనం కవర్ చేసినట్టు. అదేవిధంగా పేపర్ వర్క్ చేసినాం, గేరీ మ్యాండరీ చేసినాం, అన్ని విధాలుగా చేసినాం. మొత్తమే అయితే విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? మేము చెప్పిన దానికి యాక్యురేట్ దిగిందని చాలా ఆనందంగా ఉన్నాం. పరిగెట్టుకుని వచ్చినాం అన్నను ఆఫీస్కి వచ్చి మేము చెప్పింది జరిగింది, చాలా ఆనందంగా సంతోషంగా ఉందామని చెప్పి నేను చెప్పిన. మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు? లోకలేనా? ఎక్కడి నుంచి వచ్చారా? కేవలం నవీన్ యొక్క గెలుపు కోసం వచ్చారా లేకపోతే ఇక్కడనే లోకలా? మేడ్చల్ నుంచి. మేడ్చల్ ఎన్నికల్లో కూడా మేము పనిచేయడం జరిగింది. ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విజయం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అభివృద్ధి చేయలేదు కనుకనే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఈరోజు నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు అంటే చాలా సంతోషం. మన కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ప్రజాప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు నమ్మినారు. ఇంకా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలి, 10 ఏళ్లలో అభివృద్ధి కావాలి. గతంలో బీజేఆర్ ఉన్నప్పుడే అభివృద్ధి అయింది, మళ్ళీ అభివృద్ధి కాలే. రేషన్ కార్డులు ఇవ్వలే, సన్న బియ్యం ఇవ్వలే. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 300 కోట్లతో ఈ నియోజకవర్గాన్ని మంత్రులు అభివృద్ధి చేసి ఇంకా ప్రజలు ఈరోజు రేవంత్ అభివృద్ధి చెందాలి, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధికే ఓటేయాలని వేసారు అంటారా? అభివృద్ధికే ఓటేశారు. ఈరోజు ప్రజాప్రభుత్వం ఇది ప్రజలకు పారదర్శకంగా పనిచేస్తూ ఉంది. అవినీతి లేకుండా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి మనకి సంక్షేమ పథకాలు అందాలి, మనం నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈరోజు మహిళలు కానీ యువకులు కానీ గతంలో నవీన్ యాదవ్ గారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయి ఇంకోటి స్థానికుడుగా లోకల్గా ఉన్న వ్యక్తి ఇటువంటి యువకుని మనం గెలిపించుకుంటే మనం గల్లబట్టి అడిగి పని చేయించుకోవచ్చు, మనకు అందుబాటులో ఉంటాడు అనే ఉద్దేశంతో ఈరోజు నవీన్ యాదవ్ గారికి ఓట్లు వేసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆరోపిస్తారు కదా, రిగ్గింగ్ చేసి అవకతవకలకు పాల్పడ్డారు, రకరకాల విమర్శిస్తున్నారు కదా. పాలేరులో ఇంతకుముందు హుజూరాబాద్లో జరిగినటువంటి మునుగోడు ఏ ఉప ఎన్నికల్లో మరి వాళ్ళు ఆ విధంగానే గెలిచారా? ఆ రోజేమో అభివృద్ధి అంటారు, ఈరోజు మేము అభివృద్ధితోటి గెలిచినాం రా నాయన అంటే రిగ్గింగ్ అంటారు. అంటే మీకోటి ఉంటుంది మాకోటి ఉంటుందా? ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, ప్రజా తీర్పు శిర్స వహించండి. మీరు ఫామ్ హౌస్కు పరిమితమైనరు, ఫామ్ హౌస్ పరిమితమై ముఖం లేక కేసీఆర్ బయటికి రాలే. కేటీఆర్ మాటలు ఏం మాట్లాడుతుండో ప్రజలందరూ ఆలోచన చేశారు. అందుకే మొన్న జనరల్ ఎలక్షన్లోనే వాళ్ళ పని అయిపోయింది.
ఈరోజు మళ్ళీ ఏదో చెప్పి కలబోలి మాటలు చెప్పి రిగ్గింగ్ చేశారు, ఇవి చేశారు. మేము ఏవైనా పారదర్శకంగా ప్రజాప్రభుత్వం మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, కార్యకర్తలు కానీ ప్రజలను ప్రభుత్వం చేసిన పథకాలు చెప్పే ఓట్లు అడిగాను తప్ప ఇక్కడ బెదిరింపులకు గురి చేయలే. రౌడీ అని బెదిరింపులు అని వాళ్ళు చేశారు. అవన్నీ 10 సంవత్సరాల్లో మాగంటి గోపీనాథ్ గారు ఏం చేశారు అనేది ప్రజలు గ్రహించే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారని ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే రకరకాలుగా రౌడీ లేకపోతే గుండాను విమర్శించినా కూడా అదంతా అవన్నీ తునకలు అయిపోయినాయి. మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు. వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారం అంతా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.